వెల్కమ్ టు పార్ట్ 1 ఆఫ్ కాణిపాకం. మార్నింగ్ 11:00కి కాణిపాకం రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. 300 పడింది కాస్ట్. 300 రూపీస్‌కి రూమ్ అంటే చాలా బెటర్ అండ్ ఫుల్ డే కాణిపాకంలో ఉండే వాళ్ళకైతే చాలా బెటర్ ఆప్షన్ ఇది. అండ్ రెస్ట్ రూమ్ కూడా మనకి ఇండియన్ రెస్ట్ రూమే ఉంది. మార్నింగ్ 11:00కి రీచ్ అయిన తర్వాత రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 12:00కి. సో, అక్కడ మొబైల్స్ అయితే ఇచ్చేసేయాలి. మొబైల్స్ లేవు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత వి ఆర్ వెయిటింగ్ ఫర్ లడ్డు. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ కోనేరు ఉంటుంది కదా! కోనేరు దగ్గరికెళ్ళేసి నేను కావాల్సిన కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము. అండ్ కాణిపాకం అయితే ఇంతకుముందు ఫుల్లీ కన్‌స్ట్రక్టెడ్ లేకుండే. ఇప్పుడైతే మంచిగా కన్‌స్ట్రక్ట్ చేశారు. మేము నవంబర్‌లో వచ్చినప్పుడు ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండే. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎండ అయితే ఘోరంగా ఉందన్నమాట. హైదరాబాద్‌తో కంపేర్ చేసుకుంటే అటు సైడ్ ప్లేసెస్‌లో అయితే ఘోరంగా ఉంది. అండ్ దాని తర్వాత అయితే షాప్స్ ఉంటాయి గదా! టెంపుల్స్‌లలో. అవన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అదైతే మ్యాండేటరీ గదా! చిన్నప్పుడు బాగా కొంటుండే బొమ్మలు. అండ్ తిరుపతిలో లాగానే ఇక్కడ కాణిపాకంలో గూడా అన్నప్రసాదం అయితే ప్రొవైడ్ జేస్తున్నారు. మాకప్పుడే దెలిసింది. సో, మాకు దర్శనం అయిపోయేసరికి ఎలాగో లంచ్ టైమ్ అయింది గాబట్టి మేము అక్కడి నుంచి అయితే అన్నప్రసాదానికి వెళ్ళిపోయాము. జస్ట్ మేము వెళ్ళే ముందే స్టార్ట్ జేశారన్నమాట. చాలా తొందరగా అయిపోయింది మాది లంచ్ గూడా. ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారనమాట. మనం ఇంట్లో వండుకున్నట్టే ఉన్నాయి. మనకెంత కావాలంటే అంత పెడతారు. వేస్ట్ చేయకుండా తినాలి అంతే. అన్నప్రసాదంలో అయితే మనకి పప్పు, ఇంకా ఒక కలర్ రైస్ పెట్టారు. వైట్ రైస్, ఇంకా ఒక రోటి పచ్చడి, ఆలు కర్రీ, పెరుగు, రసం. సో, మొత్తం తినేసిన తర్వాత మేమైతే ఇలాగ ఆకు మడుద్దాం అనుకున్నాము. మా పక్కన వాళ్ళు చెప్పారు అలా మడవకూడదనేసి. బికాజ్ పుణ్యమంతా వాళ్ళకెళ్ళిపోతుందంట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా అన్నప్రసాదం తిన్నప్పుడు ఆకైతే మడవకండి. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్ బాయ్.